నమస్తే ఆర్వీ న్యూస్ కి స్వాగతం. ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్రీ పథక సంచాలకులు వెంకటరత్నం సార్ ఉపాధి హామీ సిబ్బంది అందరితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా కూలీల సంఖ్య మండలం టార్గెట్ 1370 పెంచాలని సూచించారు. 1200 మంది కూలీలు పనిచేస్తున్నారు. పశుగ్రాసం కింద ఎస్టిమినేషన్ వేసి శాంక్షన్ చేసుకోవాలన్నారు. హార్టికల్చరర్ రైతులందరికీ పండ్ల తోటల పెంపకంలో 200 ఎకరాలు మండలానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇవి 10 రోజుల్లో ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ తీసుకోవాలన్నారు. మండలంలో 225 కంపోస్టు శాంక్షన్ వచ్చాయి. అవి కూడా చేయాలని సూచించారు. యోగేంద్ర యాప్లో కూలీలను రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ముఖ్యంగా పాంపాండ్స్ మే నెల ఆఖరికి 266 టార్గెట్లు ఉన్నవి. అవి కూడా చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 185 మాత్రమే కంప్లీట్ చేశారు. తొందరగా కంప్లీట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో క్లస్టర్ ఏపీడీ నందకుమార్ రెడ్డి సార్, క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ బాబాజీ, ఏపీఓ వెంకటేష్, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ పాల్గొనడం జరిగింది. పై కార్యక్రమంలో ఎంపీడీఓ గారు బి కొత్తకోట కృష్ణవేణి గారు పాల్గొని కూలీల వారి సమస్యలు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా మేడం గారు ఈ సమావేశంలో అందరికీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ దినం మదనపల్లి బీటెక్ కాలేజ్ ఆవరణంలో సుమారు 78,000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఐఏఎస్, అదేవిధంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్, అదేవిధంగా రాయచోటి మధుసూదన్ రావు, ఆర్డీఓ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ గారు, డిఎస్పీ మహేంద్ర గారు మరియు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు యోగా కార్యక్రమానికి రావడం జరిగింది. మదనపల్లిలో కానీ విని ఎరుగని రీతిలో యోగేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కళాకారుల రంగంలో తాను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం మిరియాల అప్పారావుకు వరించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మిరియాల అప్పారావు సంస్మరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పారావు తనకు తెలిసిన కళను ప్రదర్శించి ఎందరో అభిమానం సంపాదించుకున్నారన్నారు. అంతేకాక ఆయన నేర్చుకున్న కళను ఎందరికో నేర్పిన వారిని కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత అప్పారావుకు దక్కుతుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. కానీ సజీవంగా కళ్ళ ముందు ఉన్నట్టుగా వాస్తవంగా ప్రజలను హత్తుకునేలా చేయగలే కళ మాత్రం బుర్ర కథ అని సకాలంగా తెలియజేస్తాం. అటువంటి కళాకారుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది, పెద్దల మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉంది. దానికి కనీసం ఉడతా భక్తిగా ఉడత సాయమైనా చేయాల్సిన, ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద, ఈ సమాజంలో ఉన్న పెద్దల మీద ఉంది. ఇది అటువంటి గొప్ప కళాకారు రావులపల్లి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో నేను చూశాను. మన వాళ్ళకి చెప్తే, మా బుద్ధుల పట్టణం గారికి వాళ్ళకి చెప్తే రోజు కొన్ని ప్రదర్శనలు ఇచ్చేవారు. ఏది చెప్తే అది, ఇది ఏది పాత్ర పోషించమంటే ఆ పాత్ర పోషించి వాళ్ళ యొక్క ఆ డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళ యొక్క పద్యాలు వల్లు వేయడం కానీ, ఆ ప్రతిభా పాఠవాలు చూస్తూ ఉంటే అసలు మన దగ్గర ఎంత గొప్పవారు కళాకారులు ఉన్నారా అని ఆశ్చర్యపోవడం జరిగింది. ఆ రోజు వచ్చి ఒక 40 రోజుల పాటు 8 రోజుల కార్యక్రమాలు చేశాం. అటువంటి కళాకారులు మనలో ఉండడం, ఆ కళాకారుని ఆదరించాలి, అభిమానించాలి, గౌరవించాలి. అది ఆ స్థాయిలో మన గ్రామం కానీ మనం కానీ వెనకబడి ఉన్నామని నేను భావిస్తూ ఉన్నాను. దానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో మన వడయారు గారు ఉన్నారు, ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఒక కళాకారుడిగా సజీవమైన విగ్రహాలు అందివ్వడంలో ఈనాడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి. ఇలాంటి కళాకారుల్ని మనం అభిమానించాలి, ప్రోత్సహించాలి. మీ అందరి అభిమానంతో శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడిన నా వంతు కృషి, నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా నేను అందిస్తాను. మరి పద్మశ్రీ కీర్తిశేషులు మిరియాల అప్పారావు గారి జ్ఞాపకార్థం
ఏదైనా ఒక స్థలాన్ని సమకూర్చి ఒక కళాభవన్ వారి పేరు మీదుగా ఏర్పాటు చేసే చర్యలు తీసుకుందాం. అది మన పెద్దలందరికీ అప్పచెప్తా ఉన్నాను. ఈ వేది మీద ఉన్న పెద్దలు అందరూ కలిసి ఒక స్థలాన్ని తొందరలో ఎక్కడో చోట చూసి ఒక కళాభవన్ వారి మిర్యాలప్పారావు గారి కళాభవన్ కంటే కళాకారులకు ఉపయోగపడే రీతిలో ఒక మంచి భవనాన్ని ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏ విధమైన ప్రోత్సాహాలున్నా, సహాయ సహకారాలున్నా, లేదా ఈ వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్కి వాటికి ఏ విధమైన మీకు ఉపయోగపడి ఉన్నా మీరు రండి. అంటే అధికారులతో నేను మాట్లాడతాను, మీరు కూడా తెలుసుకోండి. ఇది ఉందని నా దగ్గర రండి. నేను మీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నేను నా వంతు సహాయం చేసి మీకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞాపకార్థంగా తప్పనిసరిగా ఏదో ఒక విధమైన మాన్యుమెంట్ మీకు ఎందాక ఏదైతే చెప్పానో ఒక స్థలము, ఒక కళాభవన్ ఏర్పాటు చేద్దామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఈ సంవత్సరంలో పాలు పంచుకోవడం, మా అమ్మాయి వెళ్ళి శ్రీదేవి వెళ్ళి అవార్డు తీసుకుంటే నేను చూశాను. మా సీఎం చెప్పాడు, చాలా విషయాలు ఎప్పటికప్పుడు రిపీట్ చేయట్లేదు, కానీ చాలా సంతోషపడ్డాం. ఇక మన ఇంట్లో అమ్మాయి వెళ్ళి అక్కడ అవార్డు తీసుకుందన్న సంతోషం వచ్చింది. మన నియోజకవర్గ బిడ్డ వెళ్ళి మన అప్పారావు గారు కుమార్తెగా తీసుకుంటాం. ఇలాంటి గౌరవాలు ఎన్నో పొందాలని, కళాకారులను ఆదరించాలని, కళాకారులు వర్ధిల్లాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్ఓసి కావాలంటే 1,70,000 చెల్లించాలి. బ్యాంకు అధికారుల చేతివాటం. ఎన్ఓసి కావాలంటే 1,50,000 చెల్లించాలంటూ బ్యాంకు ఉద్యోగులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ, మాకు న్యాయం చేయాలంటూ చిడిగి గ్రామానికి చెందిన వివికే సౌజన్య సుబ్రహ్మణ్యం దంపతులు మీడియాకు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామానికి చెందిన వారు కాకినాడలో ఇండస్ ఇండ్ బ్యాంకు వద్ద తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2018వ సంవత్సరంలో 1,40,000 రూపాయలు కట్టి 14 టైర్ల AP05 TZ4558 గల లారీని కొనుగోలు చేశామని, మిగిలిన 70 వాయిదాలను క్రమం తప్పకుండా నెలకు 69,100 రూపాయల చొప్పున మొత్తం 43 లక్షల రూపాయలు చెల్లించామని తెలిపారు. అయితే 15 వాయిదాలు తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఇంతవరకు చెయ్యకుండా పూర్తిగా డబ్బులు కట్టిన తర్వాత ఎన్ఓసి ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తకు న్యాయం చేయాలని బ్యాంకు వాళ్ళని ఏమిటని ప్రశ్నిస్తే, నువ్వు వంట చేసుకో, ఇలాంటి వాటికి ఎన్విరాన్మెంట్ అవ్వకు అంటూ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇబ్బందులు గురి చేశారని తెలిపారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, కలెక్టర్కు ఎస్పీకి కూడా కంప్లైంట్ చేస్తామని వారు తెలిపారు. నా పేరు గేసాల సుబ్రహ్మణ్యం అండి, మాది చీడిగా అండి. ఇండస్ ఇండ్ బ్యాంక్లో కంటిన్యూషన్గా బండి ఒక మేనేజర్ గారు ఇచ్చారు నాకు. ఆమె అప్పటి నుంచి కూడా కష్టపడి అప్పు తీర్చాను. వడ్డీలు, బంగారం తాకట్టు పెట్టి వీళ్ళ బకాయిలు చెల్లించాను. కానీ నాకు ఎన్ఓసి ఇవ్వడానికి వేరే 1,50,000 రూపాయలు వేరే దానికి కట్టాలి నువ్వు అని చెప్పి డిమాండ్ చేసి నా బండి క్లియర్ అయిపోయినా కానీ నాకు ఎన్ఓసి ఇవ్వట్లేదండి. చాలా ఇబ్బంది పెడేస్తున్నారు. అడిగితే తాగేసి వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి అంటున్నారు వాళ్ళు. నేను బకాయి చెల్లించినందున వలన నాకు ఎన్ఓసి ఇప్పించవలసిందిగా కోరుచున్నాను మీడియా వాళ్ళని. అందరికీ నమస్కారం సార్. నా పేరు సౌజన్య, మాది చీడిగ గ్రామం, కాకినాడ. మేము 2018లో ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఒక లారీ తీసుకున్నాము. 1,40,000 కట్టి లారీ తీసుకున్నాము. మాకు మేనేజర్ గారు చేతుల మీదుగా అందజేశారు. ఆ లారీ బకాయిలు మొత్తం 70 వాయిదాలు మొత్తం మేము కట్టేసి పూర్తి చేసినా సరే మాకు ఎన్ఓసి ఇవ్వకుండా ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారంటే ఇంకో 1,50,000 తెచ్చి కట్టండి, అప్పుడు ఎన్ఓసి ఇస్తాము అని చెప్తున్నారు సార్. నా భర్త సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాడు. సంవత్సరం అయినా సరే లారీ ఈఎంఐ క్లియర్ అయిపోయినా సరే నాకు ఇప్పటి వరకు కూడా ఎన్ఓసి రాలేదు. మొత్తం 43 లక్షలు కట్టాము సార్. ఆఖరి 1,000 రూపాయలు ఉన్నది కట్టమంటే అది కూడా కడితే అకౌంట్ క్లోజ్ అయిపోయింది. 1,50,000 దేనికి కట్టాలి సార్? మేము అకౌంట్ క్లోజ్ అయిపోయింది కదా, మాకు ఎన్ఓసి రాదా అని అడుగుతుంటే మాకు ఏం చెప్తున్నారంటే ఏదో వేరే అకౌంట్ కట్టమని ఇస్తున్నారు సార్. రోజు మేము వచ్చి బ్యాంక్ వాళ్ళని అడుగుతుంటే ఏమంటున్నారంటే అన్నం కూర వండడం కాదు, వండడానికే పనికొస్తారు, మేము ఆడవాళ్ళతో మగవాళ్ళతో మాట్లాడతాము అని సమాధానం చెప్తున్నారండి. నా భర్త తరపున నేను మాట్లాడుతుంటే
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బావు కోరాడు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించి తెలుగు ప్రజలను గౌరవించాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు కోరారు. ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ, జిల్లా అధ్యక్షుడు బతుల సూర్యప్రసాద్, రూరల్ అధ్యక్షుడు మండపాక నాగబాబు, ప్రతిపాడు అధ్యక్షుడు అడప జగదీష్, అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఫౌండేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ పటముకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు చికెన్ బిర్యానీ అందించారు. అదేవిధంగా 200 పేద మహిళలకు 5 కేజీల రైస్, పేదలకు చీరలు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ అధికారం చేపట్టిన వెంటనే పేదలకు కూడా గూడు గుడ్డ అందించిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీధర్, లక్ష్మణ్ రావు, నాని, లోవా, పండు, జోసఫ్, శివ, వీరబాబు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ సీనియర్ నాయకులు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి శుభ సందర్భంగా ప్రతి జన్మదినం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని దేశంలోనే వినూతమైన రీతిలో వేరువేరు వంటకాలతో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహానాడు కార్యక్రమం, అదేవిధంగా మా స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రమంతటా వివిధ సేవా కార్యక్రమాలతో రక్తదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, 5 కేజీల రైసు బస్తాలు అనేక సేవా కార్యక్రమాలతో మరి ఆ మహానుభావాన్ని స్మరించుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మరి ఆనాడు పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ మరి అందించి అనేక సంక్షేమ పథకాలతో ఢిల్లీలోనే ఉరకలెత్తించిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు మన ముందు లేకపోయినా ఆయన స్థాపించిన పార్టీని తన భుజ స్కంధాలపై నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, దాట్ల బుచ్చుబాబు గారికి, నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఇటు సినీ రాజకీయానికి కానీ ఇటు సంక్షేమ పథకాలతో కానీ ఒక మహానాయుడిగా ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఆయన నిలిచిపోయిన మహా వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఆశయాలతో ఈరోజు మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ 3 సంవత్సరాల ఈయన పుట్టినరోజునే ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఏర్పరిచి ఎంతో మంది పేదవారికి దుప్పట్లని అనేక సేవా కార్యక్రమాలతో మరి ఆ మహానుభావుని మేము స్మరించుకుంటూ ఆయన ఆశయాలతో మేము నడుచుకుంటున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో అన్నారు, మన ఇంట్లో దేవునికి ఎలా దండం పెట్టుకుంటున్నామో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫోటో దండం పెట్టుకుని వెళ్తే ప్రతి కార్యక్రమం అవుతుందని ఆయన బాటలో నడుస్తున్నారు. అదే జనార్దన్ గారు మాట్లాడుతూ మనం తెలుగుదేశం పార్టీకి ఏం చేసేమనేది కాకుండా తెలుగుదేశం పార్టీ మనకి ఏమిచ్చింది అనే కాకుండా ఏం చేసేమనేదే మరి జనార్దన్ గారు కూడా అప్పుడు అన్నారు. మరొక్కసారి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి నా జయంతి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.